నిత్యుడైన తండ్రితో మమ్ము చేర్చెను, నిత్యుడైన తండ్రితో మమ్ము చేర్చెను. ఎత్తైనను లోతైనను, ఎత్తైనను లోతైనను ప్రభు ప్రేమ నుండి మమ్ము వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఎన్నడైనా మారని మా యేసుడుండగా. ఉన్నవైనను 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 ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా. కొత్తగా చేర్చిన వాటిలో 17వ పాట లాస్ట్లో కొత్తగా చేర్చారు. 17 నమ్మదగిన మా దేవ పరిశుద్ధుడా నీతిమంతుడా. లాస్ట్లో కొత్తగా యాడ్ చేశారు. వాటిలో 17వ పాట. నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా పరిశుద్ధుడా నీతిమంతుడా, పరిశుద్ధుడా నీతిమంతుడా మహామహిమలో వసించెడు మహిమాగల మహారాజా. మహామహిమలో వసించెడు మహిమాగల మహారాజా. నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా మా పాపములను మేమొప్పుకొనగా క్షమించితివి నమ్మదగిన వాడవై. మా పాపములను మేమొప్పుకొనగా క్షమించితివి నమ్మదగిన వాడవై. నీ రక్తముతో ప్రతి పాపమును, నీ రక్తముతో ప్రతి పాపమును కడిగి శుద్ధులుగా చేసిన దేవా, కడిగి శుద్ధులుగా చేసిన దేవా. నిన్ను మేము పూజింతుము, నిన్ను మేము పూజింతుము. నమ్మదగిన మా దేవా, నమ్మదగిన మా దేవా. వాగ్దానములిచ్చి నెరవేర్చువాడు నమ్మకమైన సత్య సాక్షివై. వాగ్దాన
వాగ్దానములిచ్చి నెరవేర్చువాడు నమ్మకమైన సత్య సాక్షివై ఆదియు అంతము లేనివాడా ఆదియు అంతము లేనివాడా మృతుడై సజీవుడుగా లేచిన వాడా మృతుడై సజీవుడుగా లేపిన వాడా నిన్ను మేము కీర్తింతుము నిన్ను మేము కీర్తింతుము నమ్మదగిన మా దేవా నమ్మదగిన మా దేవా శత్రువు మాపై చెలరేగుచుండగా అందగ నుండి మమ్మదుకుంటివే శత్రువు మాపై చెలరేగుచుండగా అందగ నుండి మమ్మదుకుంటివే నీ నమ్మకత్వము మేమెన్న తారమా నీ నమ్మకత్వము మేమెన్న తారమా మాట తప్పని మహోపకారి మాట తప్పని మహోపకారి నిన్ను మేమారాధింతుము నిన్ను మేమారాధింతుము నమ్మదగిన మా దేవా నమ్మదగిన మా దేవా గాలి తుఫానుల కల్లోలములలో మానవాలచి అల్లాడుచుండగా గాలి తుఫానుల కల్లోలములలో మానవాలచి అల్లాడుచుండగా గాలి తుఫానుల గర్దించితివే గాలి తుఫానుల గర్దించితివే మముదరి చేర్చిన మహానుభావా మముదరి చేర్చిన మహానుభావా నిన్ను మేము స్తుతింతుము నిన్ను మేము స్తుతింతుము నమ్మదగిన మా దేవా నమ్మదగిన మా దేవా 10 దినములు శ్రమ కలుగునంటివి నమ్మకముగా నుండు మరణము వరకని 10 దినములు శ్రమ కలుగునంటివి నమ్మకముగా నుండు మరణము వరకని జీవ కిరీటము నీచెదననినా జీవ కిరీటము నీచెదననినా మొదటి వాడవు కడపాటి వాడా మొదటి వాడవు కడపాటి వాడా నిన్ను మేము గణపరతుము నిన్ను మేము గణపరతుము నమ్మదగిన మా దేవా నమ్మదగిన మా దేవా పిలచితివి మము నీ కుమారుని సవాసమునకు నమ్మదగిన వాడవై పిలచితివి మము నీ కుమారుని
సహవాసమునకు నమ్మదగిన వాడవై పరిశుద్ధమైన పరలోక పిలుపుతో పరిశుద్ధమైన పరలోక పిలుపుతో నీ విశ్వాస్యత మా బుద్ధి కందదే నీ విశ్వాస్యత మా బుద్ధి కందదే వందనములో చెల్లింతుము వందనములో చెల్లింతుము నమ్మదగిన మా దేవా నమ్మదగిన మా దేవా వచ్చుచున్నవాడు నమ్మకమైన సత్యవంతుడను నామము గలవాడు వచ్చుచున్నవాడు నమ్మకమైన సత్యవంతుడను నామము గలవాడు దేవుని వాక్యమును నామము గలవాడు దేవుని వాక్యమును నామము గలవాడు రాజుల రాజు ప్రభువుల ప్రభువు రాజుల రాజు ప్రభువుల ప్రభువు హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ నమ్మదగిన మా దేవా నమ్మదగిన మా దేవా పరిశుద్ధుడా నీతిమంతుడా పరిశుద్ధుడా నీతిమంతుడా మహామహిమలో వసించెడు మహిమగల మహారాజా మహామహిమలో వసించెడు మహిమగల మహారాజా నమ్మదగిన మా దేవా నమ్మదగిన మా దేవా చివరగా అంగ వాగ్దానం పాట మొదటి పాట పాడతాం సమాధానకర్త నిత్యుడు అయిన దేవ చివరగా ఈ పాట పాడుకుని దేవుని వాక్యాన్ని వింటాం వీటిలో మొదటి పాట మొదటి పాట అందరూ పాడండి, నేర్చుకున్నాం, అందరూ గట్టిగా పాడండి. సమాధానకర్త నిత్యుడవైన దేవా స్తుతి స్తోత్రములు చెల్లించెదము స్తుతి స్తోత్రములు చెల్లించెదము నీవు దయచేసిన శాంతి కొరకు నీవు దయచేసిన శాంతి కొరకు సమాధానకర్త నిత్యుడవైన దేవా పాపమలినముచే నిండి ఉండగా నీ రక్తముతో మము గడిగితివి పాపమలినముచే నిండి ఉండగా నీ రక్తముతో మము గడిగితివి సంపూర్ణముగా పరిశుద్ధపరచి సంపూర్ణముగా పరిశుద్ధపరచి తండ్రితో మమ్మును
ఐక్యపరచితివి తండ్రితో మమ్మును ఐక్యపరచితివి సమాధానకర్త నిత్యుడమైన దేవా పర్వతములో తొలగిపోయినను స్థిరమైన మెట్టలు తాతరిల్లినను పర్వతములో తొలగిపోయినను స్థిరమైన మెట్టలు తాతరిల్లినను నీ కృప మమ్మును విడచిపోదు నీ కృప మమ్మును విడచిపోదు సమాధాన బంధము తొలగిపోదు సమాధాన బంధము తొలగిపోదు సమాధానకర్త నిత్యుడవైన దేవా భీకరమైన తుఫానులలో భీతి చెంది కలవరమందగా భీకరమైన తుఫానులలో భీతి చెంది కలవరమందగా కరములు చాచి చెంతకు చేర్చి కరములు చాచి చెంతకు చేర్చి నిత్యశాంతిని దయచేసితివి నిత్యశాంతిని దయచేసితివి సమాధానకర్త నిత్యుడవైన దేవా గాఢాంధకారపు లోతైన లోయలో చిక్కుకొని మేము సంచరించినను గాఢాంధకారపు లోతైన లోయలో చిక్కుకొని మేము సంచరించినను శాంతికరమైన జలముల చెంతకు శాంతికరమైన జలముల చెంతకు మమ్మును కాయుచు నడిపించెదవు మమ్మును కాయుచు నడిపించెదవు సమాధానకర్త నిత్యుడవైన దేవా శత్రు సాతానుడు శోధించినను నీ వాక్కు శక్తిచే జయముందెదము శత్రు సాతానుడు శోధించినను నీ వాక్కు శక్తిచే జయముందెదము సమాధానకర్త యేసు మాతో నీవుండగా సమాధానకర్త యేసు మాతో నీవుండగా అధిక విజయము పొందుచున్నాము అధిక విజయము పొందుచున్నాము సమాధానకర్త నిత్యుడవైన దేవా స్తుతి స్తోత్రములు చెల్లించెదము స్తుతి స్తోత్రములు చెల్లించెదము నీవు దయచేసిన శాంతి కొరకు నీవు దయచేసిన శాంతి కొరకు సమాధానకర్త నిత్యుడవైన దేవా ఇది కోరస్ పాడతాం పైకెత్తి ఈ సంఘ వాగ్దానం ఎదురుగా ఉంది సమాధానకర్తయగు దేవుడే
మిమ్మును సంపూర్ణముగా సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక 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 నా శాంతినే నీకనుగ్రహించుచున్నాను నా శాంతినే నీకనుగ్రహించుచున్నాను సమాధానకర్తయగు దేవుడే సాతానును మీ కాళ్ళ క్రింద సమాధానకర్తయగు దేవుడే సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకా త్రొక్కించును శీఘ్రముగా చితుకా త్రొక్కించును సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక 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 ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవంగల తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామ సంకీర్తన చేయడానికి కూడా సహాయపడేందుకు ఈ స్తోత్రాలు. తిరిగి ఈ సమయంలో ప్రభా మరి భవిష్యత్తు కొరకు నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఈ దినము మరి యొక్క నూతనమైన రాజు యొక్క చరిత్ర మేము చూడబోతుంటుండగా మా అందరికి కావాల్సినటువంటి వాక్కులు మీ పరలోక సింహాసనం నుండి మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దాసి కనులు యజమానురాలు చేతట్టును, దాసుని కనులు యజమాని చేతట్టు చూసినట్లు మనల్ని కరుణించే వరకు మన కన్నులు మన దేవుడిని యెహోవా తట్టు చూచున్నవని రాయబడిన రీతిగా మీరు అనుగ్రహిస్తేనే తప్ప ఎవడుని ఏమీ పొందనేడు అని సెలవిచ్చాం. కాబట్టి నీ వైపే చూస్తున్నాం. ఈ రాత్రి మాకు కావాల్సిన వాకులు దయచేసి మహిం పొందమని ఆ యొక్క దాసు నన్ను కూడా మీ సిలువ సాటును మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావలసిన వాకులు దయచేసి మహిం పొందమని వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ రావాల్సిన వారి మార్గం మధ్యలో ఏర్పాట్లు ఎవరిని నడిపించి మహిం పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. లేదా మనం ఇప్పుడు దాదాపుగా ఆ ఇశ్రాయేల్ యొక్క రాజుల చరిత్రలో మరి 12 మంది రాజుల చరిత్రలు మనం ఇంతవరకు కూడా మనం చూసాం. మొత్తము ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది?
చెప్పండి మొత్తం రాజులు ఎంతమంది? ఇశ్రాయేల్ రాజులు 19 మంది. 19 మంది రాజుల చరిత్రలో ఇప్పటికే దాదాపుగా మనము మరి 12 మంది రాజుల చరిత్రలు మనం ముగించుకున్నాం. ఇక మిగిలింది కొద్దిమంది, కనుక త్వరలోనే మనం ఈ చరిత్రలతో ముగించబడుతుంది. కాబట్టి మనం గమనించామంటే ఈరోజు చూడబోయేటువంటి రాజు మరి యెరోబాము 2. కనుక రెహబాము టైంలో 2గా విడిపోయింది. ఇప్పటికే మనము యోధా రాజులు మొత్తం కూడా ముగించాం. ఇప్పుడు మనము ఇశ్రాయేల్ రాజుల్లో ఉన్నాం. ఇశ్రాయేల్లో మొదటి రాజు ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్లో మొదటి రాజు ఎవరిని చూసాము? యెరోబాము 1. యెరోబాము 1. కనుక ఇతని గురించి మనము చూసాం. యెరోబాము 1 కనుక అతని పేరే యెరోబాం. కాబట్టి ఇప్పుడు మనం చూడబోయే రాజు పేరు కూడా యెరోబాము. కాబట్టి ఇప్పుడు ఇతను ఎన్నో రాజు అని చెప్తున్నాం మనము. ఇతను ఎన్నో రాజు చూడబోయేది 13వ రాజు. ఇతను మొదటి రాజు అయితే 13వ రాజు యెరోబాము 2. ఎందుకు 1, 2 అని పెట్టారంటే మొదట ఒకడు వచ్చాడు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఇతను రెండవవాడు అని చెప్పడానికి. కాబట్టి ఆ యెరోబాం వేరే, ఈ యెరోబాం వేరే. కాబట్టి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు కూడా కాదు, కానీ వాళ్ళ యొక్క వంశాలు కూడా వేరే. కనుక వంశాలు కూడా వేరన్న విషయాలు మనం చూసాం. ఇప్పుడు దాదాపుగా ఎన్ని వంశాలు వచ్చినాయి? మొదటి వంశం మనం చూసాం కదా. మొదటిది ఇప్పుడు మొదటి వంశం మనం చూసినప్పుడు యెరోబాము కుమారుడు నాదాబుతో ఒక వంశం అయిపోయింది. కనుక చూసాం యెరోబాము కుమారుడు ఎవరు? నాదాబుతో ఒక వంశం అయిపోయినట్టు చూసాం. తర్వాత రెండవది ఏ వంశం స్టార్ట్ అయింది? నాదాబు తర్వాత బయెషా. కనుక బయెషా కుమారుడు ఏలాతో 2వ వంశం, అది కూడా సమాప్తం అయిపోయింది ఇద్దరితో. తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చాడు? ఏలా తర్వాత 5వ రాజుగా జిమ్రీ వచ్చాడు. కనుక జిమ్రీది సపరేట్ వంశం, కనుక అది 3వ వంశం అని చూడవచ్చు. 4వది నెక్స్ట్ ఎవరు స్టార్ట్ అవుతున్నారు? జిమ్రీ తర్వాత ఆహాబు. కనుక జిమ్రీ తర్వాత ఒమ్రి. కనుక ఒమ్రి నుండి మనం చూసామంటే ఒమ్రి కుమారుడు ఆహాబు. కనుక ఆహాబు కుమారుడు అహజ్యా, తర్వాత యెహోరాం. కనుక ఇంతవరకు కూడా ఇది వంశం చూసాను. చెప్పండి ఇది ఎవరి వంశం అని చెప్పాలంటే ఆహాబు లేకుంటే ఒమ్రి వంశంగా మనం చూసాం. ఇది ఎన్నో వంశం అవుతుంది? 4వది. మొదటిది యెరోబాం వంశము, రెండవది బయెషా వంశము, 3వది జిమ్రీ, 4వది ఆహాబు వంశం. ఇప్పుడు 5వది చెప్పండి ఎవరు వంశం అంటే యెహూ. చెప్పండి నెక్స్ట్ వచ్చిన రాజు ఎవరు? 5వ వంశం ఎవరు? యెహూ. కనుక ఇప్పుడు యెహూకి ఎంతమంది పిల్లలను చూసాము? యెహూ వంశం స్టార్ట్ అయింది. యెహూ ఎన్నో వంశం అంటే యెహూది చెప్పండి ఎన్నో వంశం? ఇది 5వ వంశం. యెహూకి ఎంతమంది పిల్లలు అని చెప్పాము మనం చూసాం. యెహూ యొక్క కుమారుడు మొదటి కుమారుడు మనం చూసాం యెహోయాహాజు. చెప్పండి యెహూ యొక్క మొదటి కుమారుడు ఎవరు? యెహోయాహాజు. యెహూ తర్వాత రాజు అయ్యాడు. నెక్స్ట్ అతని తర్వాత రాజు అయింది ఎవరు? యెహోయాషు. అతడు కూడా యెహూ యొక్క కుమారుడు రాజు అయ్యాడు. నెక్స్ట్ 3వది ఇప్పుడు యెరోబాం. కనుక యెరోబాం ఇతడు కూడా యెహూ యొక్క కుమారుడు. అంతే. ఇది అంత ఎవరు వంశం అని చెప్పాలి? చెప్పండి ఇది యెహూ వంశం. అంటే ఇప్పుడు మనం ఎన్నో వంశంలో ఉన్నాము? 5వ వంశం. ఎవరు వంశం ఇది? యెహూ వంశం. యెహూ రాజుగా పరిపాలన చేశాడు. అయితే యెహూకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. గుర్తుంది ఎవరికైనా? చెప్పండి ఏమని వాగ్దానం చేశాడు దేవుడు? నీ సంతతి వారు 4వ తరం వరకు సింహాసనం మీద ఉంటారని చెప్పాడు. కనుక మొదటి వాడేవాడు యెహూ వంశంలో మొదటివాడు యెహోయాహాజు, అతడు పరిపాలించాడు. నెక్స్ట్ 2వ రాజు యెహోయాషు పరిపాలించాడు. ఇప్పుడు 3వ వాడు యెరోబాం ఇతను కూడా రాజు అవుతాడు. నెక్స్ట్ 4వ జకర్యా ఉంటాడు. కనుక ఈ నలుగురు కూడా ఎవరు చెప్పండి? ఈ నలుగురు కూడా ఈ యొక్క యెహోయాహాజు, యెహోయాషు, తర్వాత యెరోబాము ప్లస్ జకర్యా. ఈ నలుగురు పిల్లలు ఎవరు పిల్లలు? యెహూ యొక్క పిల్లలు. దేవుడు చెప్పినట్టుగా 4 తరాల వాళ్ళ సింహాసనం అని చెప్పాడు కదా. కానీ ఇప్పుడు ఎన్నో వాడు ఉన్నాడు యెహూ వంశంలో? ఎన్నో వాడు ఇతడు? 3వ వాడు. అంటే ఇంకొకడు ఉన్నాడు నెక్స్ట్. కనుక అంటే ఇది 5వ వంశంలో ఉన్నాము. చెప్పండి యెహూ వంశం ఎన్నోది? 5వ వంశంలో ఉన్నాము. అంటే ఇప్పుడు యెహూ రాజు అయిపోయాడు. యెహూ తర్వాత యెహోయాహాజు అయిపోయాడు. పెద్ద కుమారుడు 2వ వాడు యెహోయాషు అయిపోయాడు. ఇప్పుడు 3వ వాడు
యెరోబాములో ఉన్నాం. కనుక యెరోబాము అంటే ఇప్పుడు ఎన్నో వంశం వెళ్తుంది? 5వ వంశం. ఇప్పుడు యెహూ దేవుడిచ్చిన వాగ్దానంలో ఎన్నో తరం ఇది? 3వ తరం. అంటే ఇంకొకడు ఉన్నాడు కాడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అయితే ఇప్పుడు యెరోబాము 2 అని చెప్పాము. యెరోబాము అంటే అర్థము మనం చూసామంటే, యెరోబాము అంటే వచ్చేసి దాని అర్థం ఏంటంటే జనులు విస్తరించెను అని అర్థం. యెరోబాము అంటే అర్థం ఏంటి? యెరోబాము అంటే జనులు విస్తరించెను, లేదంటే మరొక అర్థము జనులు పోట్లాడుదురు అని కూడా అర్థం ఉంది. కనుక జనులు విస్తరించెను, రెండో అర్థం ఏంటి? జనులు పోట్లాడుదురు అని అర్థం. కాబట్టి ఇప్పుడు యెరోబాము అంటే జనులు విస్తరించెను లేకుంటే జనులు పోట్లాడుదురు అనే అర్థాలు మనం చూస్తాం. తర్వాత ఈ యెరోబాము గురించి మొదటి యెరోబాము రెండో యెరోబాము కన్ఫ్యూజ్ కాకూడదు. అంటే మొదటి యెరోబాము ఎవరు కుమారుడు అని చెప్పాను చెప్పండి. వెరీ గుడ్, అక్క బాగా చెప్పింది. చెప్పండి, మొదటి యెరోబాము ఎవరు కుమారుడు? నెబాతు కుమారుడు. కనుక నెబాతు కుమారుడు యెరోబాము మొదటివాడు, కనుక మొదటి యెరోబాము. మరి ఇప్పుడు యెరోబాము తండ్రి ఎవరు? రెండో యెరోబాము తండ్రి చెప్పండి ఎవరు? యెహోయాష్. కనుక వెరీ గుడ్. కాబట్టి ఈ మొదటి యెరోబామేమో నెబాతు కుమారుడు, ఈ రెండో యెరోబాము యెహోయాష్. అంటే తాత ఎవరవుతారు? యెహూ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ కదా. యెహూ కదా, యెహూ తర్వాత యెహోయాహాజు కదా, యెహోయాహాజు తర్వాత యెహోయాష్ కదా, యెహోయాష్ తర్వాత యెరోబాము. అంటే ఇప్పుడు యెహూ ఏమవుతాడు యెరోబాముకి? వెరీ గుడ్, ఏమవుతాడు చెప్పండి. అక్కడ బాగా అర్థమైంది. అంటే మిగతా వాళ్ళు చెప్పడానికి మీరు కూడా. కనుక ఆ వంశం అన్నమాట. కాబట్టి యెరోబాము అంటే జనులు విస్తరించెను లేక జనులు పోట్లాడుదురు. మొత్తం బైబిల్లో 2 యెరోబాములే ఉన్నారు. కానీ యెరోబాము 1, యెరోబాము 2. మొదటి యెరోబాము ఎవరంటే నెబాతు కుమారుడు, ఇశ్రాయేల్లో మొదటి రాజు అని రాసుకోవాలి. మొదటి వాడు ఎవరు చెప్పండి? నెబాతు కుమారుడు, లేదంటే ఇశ్రాయేల్ల మొదటి రాజు. ఇశ్రాయేల్ 10 గోత్రాలకు ఉన్నటువంటి మొదటి రాజు అతనే. కాబట్టి మొదటి రాజు నెబాతు కుమారుడు అని రాసుకోవాలి. రెండో యెరోబాము ఎవరంటే యెహోయాషు యొక్క కుమారుడు. చెప్పండి ఎవరంటే యెహోయాషు యొక్క కుమారుడు. యెహోయాషు యొక్క కుమారుడు ఇశ్రాయేల్కు మరి ఒక రాజు. కనుక ఇశ్రాయేల్ పరిపాలించేటువంటి మరి ఒక రాజు ఈ రెండవ యెరోబాము అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలంటే యెహూ సంతతిలో 3వ వాడు అని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి యెహూ సంతతిలో ఎన్నో వాడు ఎత్తాడు? మొత్తం యెహూకి ఎంతమంది పిల్లలు అని చెప్పాము? 4. మొదటి వాడు యెహోయాహాజు, రెండవ వాడు యెహోయాషు, మూడవ వాడు యెరోబాము, 4వ వాడు జకరియా వస్తాడు. అంటే ఇప్పుడు ఇది ఎన్నో వాడు అవుతున్నాడు? 3వ వాడు. యెహూ సంతతిలో 3వ వాడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యెరోబాము తర్వాత ఇతని చరిత్ర ఎక్కడెక్కడ రాయబడింది అని మనం చూసామంటే ఇతని చరిత్ర చాలా షార్ట్ కట్లో చెప్పేశాడు దేవుడు. కనుక చరిత్ర సంవత్సరాలు పెద్దగా కానీ పరిపాలించిన కాలం పెద్దదే కానీ చెప్పడం వచనాలు చాలా షార్ట్ కట్లో చెప్పేశాడు. 2వ రాజుల గ్రంథము ఇతని చరిత్ర 2వ రాజులు 14వ అధ్యాయం. 2వ రాజులు 14వ అధ్యాయము మనం చూసామంటే 23 నుంచి 29 వచనాల వరకు మాత్రమే ఉంది ఇతని చరిత్ర. అంతే మొత్తము దాదాపుగా 7 వచనాల్లోనే ఉంది. 2వ రాజులు చదువుదాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం. ఇతని చరిత్ర ఈ 7 వచనాల్లోనే చెప్పబడింది. 2వ రాజులు 14వ అధ్యాయం. 2వ రాజులు 14వ అధ్యాయము చూడండి 23 నుంచి మనం గమనించామంటే 23వ వచనం అందరం కలిసి చూద్దాం. 2వ రాజులు ఇతని చరిత్ర ఈ ఒక్క భాగంలోనే చెప్పబడింది. కాబట్టి ఈ 7 వచనాల్లోనే చదువు అందరం కలిసి. 2వ రాజులు 14:23 చదవండి. యోధా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరం మందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యెరోబాము షోమ్రోను ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలించాలి. కనుక ఇతడు ఎంతకాలం పరిపాలించాడంట చెప్పండి? ఎంతకాలము? 41 సంవత్సరాలు. ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు చెప్పండి? వాళ్ళు అందరూ అది షీట్ చూస్తున్నారు, షీట్ పెట్టాం కాబట్టి ఎదురుగా ముందు ఏంటి ఎంతకాలం ఇతనే ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు? ఇశ్రాయేల్ రాజులు 41 సంవత్సరాలు పరిపాలించిన వాడు ఎవడు కూడా లేడు. ఇశ్రాయేల్లో యోధాలో ఉన్నారు. కనుక యోధా రాజులు కానీ నేను అడిగేది మనం చూసి ఇప్పుడు ఏ రాజులు? ఇశ్రాయేల్ రాజు. అంటే ఈ 19 మంది రాజుల్లో
ఎక్కువ కాలం ఎవరికి ఇవ్వబడింది? ఈ రెండో యెరోబాముకే. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంతకాలం అంట? 41 సంవత్సరాలంటే ఇది చాలా లాంగ్ పీరియడ్. 41 సంవత్సరాలు రాజు అయ్యాడు. ఇంతకాలము ఇశ్రాయేల్ రాజులు ఎవరికి కూడా దక్కలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఈ యెరోబాముకి చాలా అవకాశము, సమయం దేవుడు ఇచ్చాడు. కనుక 41 సంవత్సరాలు ఇచ్చాడంటే ఎంత సరి చేసుకోవాలి, ఎంత మంచిగా బ్రతకాలి. కానీ అతను ఎలా జీవించడం మనం చూస్తాం ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మరి ఇతను పరిపాలించిన కాలం 41 సంవత్సరాలు. కనుక అంటే ఇశ్రాయేల్ రాజుల్లోనే హైయెస్ట్ అన్నమాట. కనుక ఎక్కువ కాలము ఇతనికే దక్కింది. ఇంతకాలం పరిపాలించాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇతని కాలంలో ప్రవక్తలు ఎవరు? ఇతని తండ్రి కాలంలో ప్రవక్త ఎవరని చూసాం. యెహోయాషు కాలంలో ప్రవక్త ఎవరు చెప్పండి. పోయిన వారమే చెప్పాను, ఏడ్చాడు ఆయన చూసి, నా తండ్రి ఇశ్రాయేలు గ్రథము రౌతులు నీవే అని. అంటే సేవకుడిని, ప్రవక్తని ప్రేమించాను, దేవుని ప్రేమించాలి. ఎవరు ఆ ప్రవక్త? ఎలీషా. ఇప్పుడు ఎలీషా చనిపోయాడు తండ్రి టైంలో. తండ్రి యెహోయాషు టైంలో ప్రవక్త ఏం పోయాడు? ఎలీషా చనిపోయాడు. అంటే ఇప్పుడు ఎలీషా చనిపోతే నెక్స్ట్ ఇప్పుడు ప్రవక్త ఎవరు వీళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఎవరు ప్రవక్తకు వచ్చారంటే ఆమోసు ప్రవక్తగా వస్తాడు. చెప్పండి ఎవరంటే ఈయన. కాబట్టి ఇప్పుడు ఎలీషా ప్రవక్త చనిపోయాడు. ఎవరితో చనిపోయాడు? ఈయనకంటే ముందు రాజు ఎవరు అని చెప్పాం? యెహోయాషు కదా. యెహోయాషు. ఈ యెహోయాషు టైంలో ఎలీషా చనిపోయాడు. ఇతను 12వ రాజు. యెహోయాషు టైంలో ప్రవక్త చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆ ప్రవక్త ప్లేస్ లో దేవుడు మరి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. కనుక ఎవరు ఎన్నుకున్నాడు? ఎవరంటే ఆ వ్యక్తి ఆమోస్. ఆమోస్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఆమోస్ అనగానే ఏం గుర్తుకు రావాలి చెప్పండి. మేడి పండ్లు ఏరేవాడు. ఆమోసు గ్రంథం కూడా ఉంది కదా. ఈ ఆమోసు గ్రంథం అడగలదు ఒకసారి. ఆమోసు గ్రంథం. ఇప్పుడు యెరోబాము 2 కాలంలో ప్రవక్త ఎవరండి చెప్పండి? ఎవరంట? ఆమోసు. కానీ ఆమోసు ప్రవక్త కాదు. ఆమోసు గ్రంథం ఆయన చెప్పాడు. ఆమోసు గ్రంథం ఆయన ఒక మేడి పండ్లు ఏరుకునేవాడు, పశువులు కాసుకునేవాడు. అలాంటి మేడి పండ్లు ఏరి పశువులు కాసుకుంటూ ఉన్నప్పుడు అతనికి దర్శనం వచ్చింది. నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పు, దేశాన్ని పాడు చేశాడు, అతను కూడా పాడైపోయాడు, నేను చెప్పిన మాట వెళ్ళి చెప్పు అంది దేవుడు. ఎవరు చెప్పాడు? మేడి పండ్లు ఏరుకుంటా గొర్రెలు కాస్తున్నటువంటి ఆమోసుకు చెప్పాడు. కాబట్టి ఆమోస్ ప్రవక్త కాదు. చూడండి ఆమోసు గ్రంథం ఆయన అంటాడు, వెళ్ళి చెప్పి ఆ మాట చదువుదాం. మొట్టమొదటి అసలు ఆమోసు ఈ ప్రవక్త ఎప్పుడు వచ్చాడంటే మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయం పేజీ నంబర్ 755. పాత నిబంధనలో పేజీ నంబర్ 755. ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదవండి. యోధా రాజైన ఉజ్జియా దినముల్లోను, ఇశ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినముల్లోను భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశువుల కాపర్లో ఆమోసును కలిగిన దర్శన వివరములు. ఈ ఆమోస్కి ఎప్పుడంటే వచ్చింది దర్శనము? అక్కడ యోధాలో రాజు ఎవరు చెప్పండి? యోధాలో ఉజ్జియా దినాలు. అంటే యోధాలో ఉజ్జియా రాజుగా ఉన్నాడు. కనుక ఇశ్రాయేల్లోనేమో చెప్పండి ఎవరంట? యెరోబాం. బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. చూడండి ఇక్కడ యోధాలో రాజు ఎవరు? ఇక్కడ ఉజ్జియా ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? యెరోబాం 2 ఉన్నాడు అన్నమాట. కనుక వీళ్ళిద్దరి టైంలో ఉన్న ప్రవక్త ఎవరు? ఆమోస్. చెప్పండి ఎవరంట? ఆమోస్. ఇప్పుడు ఎలీషా చనిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు ఆ ప్లేస్ లో దేవుడు ఆమోస్ని తీసుకొచ్చాడు. కనుక ఆ ఆమోస్కి కూడా దేవుడు ఎప్పుడు చెప్పాడంటే భూకంపం కలగక ముందు, అంటే భూకంపం 2 సంవత్సరాల తర్వాత ఏమొచ్చిందంట? భూకంపము కలిగింది. అంటే దేవుడు ఎన్నోసార్లు చెప్పాను, ఒక వ్యక్తిని శిక్షించక ముందు తప్పనిసరిగా ఏం పంపిస్తాడు? హెచ్చరికలు పంపిస్తాడు. చెప్పండి శిక్షించక ముందు ఏం చేస్తాడు దేవుడు? తప్పనిసరిగా హెచ్చరికలు. మనకు కూడా చూడండి వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రమాద హెచ్చరిక అని చెప్తాడు. కనుక ఆ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, అది వాయుగుండంగా మారుతుంది, కాబట్టి తీరాన్ని దాడుతుంది, ఫలానా స్పీడ్తో గాళ్ళు వేస్తాయి, కాబట్టి మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్ళవద్దు, వేటకు వెళ్ళవద్దు, లోతట్టు ప్రాంతం ఉన్న ప్రజలు చెప్పండి మంచి ఎత్తైన స్థలాలకి వెళ్ళిపోండి. ఈ హెచ్చరికలు ఇస్తారు ఎవరా? ప్రభుత్వం కూడా ఇస్తుంది. కనుక అంటే ప్రభుత్వమే శిక్షించకుండా వాళ్ళు తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మరి దేవుడు చెప్పడా వాళ్ళు చేసి తప్పును సరి చేసుకోమని? అంత మాత్రమే. ఇంకా హెచ్చరిక పెడతారు. మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలంలో కనుక ఆ నీటి మట్టం పలానా హైయెస్ట్ దాటింది. 2వ హెచ్చరిక ఆ ప్రాంతం అంతా మునిగిపోతుంది. 3వ హెచ్చరిక అని జారీ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రమాద స్థాయిని బట్టి ఆ తీవ్రత ఎక్కువగా ఉందని అర్థం. కాబట్టి ఆ ప్రాంతాలు విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి హెచ్చరికలు ఇస్తాడు.
ఇప్పుడు దేవుడు కూడా భూకంపం రాబోతుంది 2 సంవత్సరాలు భూకంపం జరుగుతుంది అనగా ఆమోసు చెప్పాడు, ఆమోసు వెళ్ళి చెప్పు, ప్రజలు చెడిపోయారు, పాడైపోయారు, భూకంపం రాబోతుంది వెళ్ళి చెప్పని ఆమోసు ఏం పని చేస్తా ఉన్నాడని చెప్పాము, పశువులు కాస్తా ఉన్నాడు. తర్వాత మేడి పండ్లేడు. ఈయన ప్రవక్త కాదు అసలు, ఇతడు తెకోవ అనేటువంటి ఒక ప్రాంతం చెందినవాడు. తెకోవ అంటే యెరూషలేముకి దాదాపు 12 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో అతడు మేడి పండ్లు ఏడుతా గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు దేవుని దర్శనం వచ్చి నువ్వు వెళ్ళి ప్రవచించు అని దేవుడు చెప్పాడు. అందుకే ఆమోస్ అంటాడు, అయ్యి నేను ప్రవక్తని కాదు, ప్రవక్త శిష్యుని కూడా కాను. ఆయన చెప్పాడు ఆ మాట. ఆమోసు గ్రంథం చూడండి 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం. ఆయన ఏమంటాడంటే ఆయన నోటితో, నేను ప్రవక్తని కాదు, ప్రవక్త శిష్యుని కూడా కాను, కానీ దేవుడు ప్రవచనం చెప్పమని నాకు చెప్పాడు కాబట్టి దేవుడిచ్చిన దర్శనం ప్రకారం ప్రవచనాన్ని మీకు చెబుతున్నాను అని యెరోబాము వాళ్ళతో మాట్లాడతాడు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందుకు ఆమోసు అమధ్యాతో ఇట్లను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని చుండువాడను. నా మందలు నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలుకి ప్రవచనం చెప్పని నాతో సెలవు. కాబట్టి ఆమోసు ఎవరు ప్రవక్త కాదు ఈయన. కానీ చెప్పండి, ఈయన ఒక రాజవంశీయుడు, ప్రవక్త వంశంలో ఇచ్చిన వాడు కాదు. ఎవరంటే ఈయన పశువుల కాపరి, మేడి పండ్లు ఏరేవాడు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. కాబట్టి రాజవంశంలోనే పుట్టాలి, లేకుంటే హైటెక్, బీటెక్, లోటెక్, ఆటెక్, ఈటెక్లు చదివితే దానికి ఎందుకు పనికిరావు. కనుక దేవుడు అన్ని టెక్కులు చదువుకున్న వాళ్ళు వాడతాడు, పశువులు కాసుకునేవాడు కూడా వాడతాడు. కనుక ఆయన ఇష్టం. కనుక దేవునికి కావాల్సిన చదువు కాదు, కనుక ఆయన మాట విని ఆయనకు విధేయత చూపించేవాడు కావాలి. తన ఆత్మ ద్వారా ఎంత కార్యమని చేస్తాడు. కానీ ఇప్పుడు మనం గమనించామంటే ఆమోసు ప్రవక్త కాదు. ఏదంటే ఆయన అన్నాడు కదా 14, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త శిష్యుడైనను కాను, కానీ నా పని ఏంటి, పశువుల కాపరిని, మేడి పండ్లు ఏరుకుంటున్నాను, అప్పుడు నా మందలు కాసుకుంటామంటే యెహోవా నన్ను పిలిచాడు, ఆమోసు రా, నా ప్రజలు చెడిపోయాడు, నువ్వు పోయి ఏం చేయాలి, వాళ్ళకి ప్రవచనం చెప్పాలన్నాడు. కానీ దర్శనములు అని చెప్పేసి ఆమోస్ అంటాడు. అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, యెరోబాము టైంలో ప్రవక్త ఎవరు వచ్చారు చెప్పండి, ఇప్పుడు ఆమోస్. అంటే ఇప్పుడు ఆమోస్ గ్రంథం అంతా ఏ టైంలో జరిగింది, యెరోబాము 2 అన్నట్టు. అంటే ఇప్పుడు అదంతా చదవాలి మీరు. అదంతా ఇప్పుడు నేను చెప్పను, మీకు హోంవర్క్ అనమాట. వెళ్ళి దాంట్లో ఏముంది అంతా చదవండి. ఆమోస్ గ్రంథం అంతా కూడా యెరోబాము 2లో జరిగింది. నెక్స్ట్ అక్కడ ఉజ్జయ కూడా, కనుక ఉజ్జయ టైంలో కూడా. కానీ ఇప్పుడు ఆమోస్ గ్రంథంలో చెప్పబడిన మాటలన్నీ కూడా చెప్పినప్పుడు రాజు ఎవరు అని చెప్పండి, రాజు ఎవరు, యెరోబాము 2 అన్నట్టు. కాబట్టి యెరోబాము 2లో ఆమోస్ గ్రంథం అంతా జరిగింది. అక్కడ చెప్పిన ప్రవచనాలన్నీ కూడా యెరోబాముకి చెప్పాడే. కనుక యెరోబాము ఏలుతూ ఉండగా ఇశ్రాయేలును జరిగింది. అయితే ఇప్పుడు ఆమోస్ టైంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన అట్లా ఆమోసు ప్రవక్త ఏమని చెప్పాడు, యెరోబాముకి ఎట్లా ఉంది, ప్రజలు ఎట్లా ఉన్నారు, దేశం ఎలా ఉందంటే 1-2 విషయాలు చెప్తాను, మిగతా మీరు చదవాలని చెప్పే కదా. కొన్ని సంగతులు మనం చూస్తాం. ఇప్పుడు అంటే ఆ దేశము ఎంతగా పాడైపోయిందో, ఎంతగా చెడిపోయిందో అని చెప్పడానికి కొన్ని సంగతులు మనం చూస్తాం. ఆమోసు గ్రంథం చూడండి 2వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ యెరోబాము 2 టైంలో, 2వ యెరోబాము టైంలో ఈ దేశం ఎలాగుండండి, ఇశ్రాయేలు దేశంలో ప్రజలు ఎట్లా చెడిపోయారంటే చూడండి, ఎలాంటి భ్రష్టతానికి వచ్చారంటే ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాలు అందరం కలిసి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. ఎలాగనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బేదవారిని అమ్మివేయుదురు, దరిద్ర నోట్లో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు, తండ్రియు కుమారుడు ఒకదానిని కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుచుదురు. ఇప్పుడు ఇట్లా ఉంది దేశం యొక్క పరిస్థితి. యెరోబాము 2 టైంలో, 2వ యెరోబాము టైంలో ఆయన దేశం ఎలా ఉందంటే చెప్పండి, ఎలా ఉందంట, దోషము 3 సార్లు 4 సార్లు దోషం చేశారు. కనుక ఎలాంటి దోషం అంటే ద్రవ్యమునకై జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, అంటే అక్రమం. కనుక చూసారా, డబ్బిస్తే నీతిమంతులు అమ్మేస్తున్నారంట. అంటే నీతి లేదు, కనుక నీతి లేదు. తర్వాత పాదరక్షల కొరకు బేదవారిని అమ్మివేయుదురు. యెరోబాము టైంలో బేదవారిని తొక్కేస్తున్నారు, బేదవాడిని అణగదొక్కుతున్నారు.
కనుక ద్రవ్యానికి నీతిమంతులు అమ్మేస్తున్నారు. అంటే నీతిమంతులకు స్థానం లేదు యెరొబెయాము టైంలో దేశంలో. పేదవారిని తొక్కేస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఇంకా మనం చూసామంటే దరిద్ర నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు. కనుక దరిద్ర నోట్లో మన్ను వేయాలని చూస్తున్నారు. వారి నోట్లో మన్ను కొట్టి మనం కోట్లు పడగలెత్తాలి, మనం బాగా సంపాదించాలి అని అనుకుంటున్నారు. కనుక అలాంటి పరిస్థితి వచ్చేసింది ఈ టైంలో. అంత దుర్మార్గం అయిపోయిన దేశం. ఇంకా దీనిల త్రోవకు అడ్డం వస్తున్నారు. ఇంకా ఎంత భయంకరం అంటే తండ్రి కుమారుడు కనుక ఒకదానితోనే కాపురం చేయటం, కనుక ఒక్కరినే కూడటం, పాపం చేయటం, వ్యభిచారం చేయటం, కనుక ఎంత అపవిత్రమైపోయిన దేశం. కాబట్టి నీతిమంతులు అమ్మేయటము, పేదవారిని తొక్కేయటము, దరిద్రులు మట్టి కొట్టడము, కనుక వాళ్ళు ఎదగనీయకుండా చేయటము, తండ్రి కుమారుడు ఒకదాన్నే కూడటం అంటే వాళ్ళ కాపురం చేయటం, కనుక వ్యభిచారం, ఇవంతా కూడా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఎవరి టైంలో చెప్పండి? యెరొబెయాము. మరి రాజు వాడు ఏం చేయాలి? ఇలాంటి జరుగుతూ ఉంటే రాజు ఏం చేయాలి? చర్యలు తీసుకోవాలిగా. తీసుకోలేదు అంటే అర్థం ఏంటి? వదిలేశాడు విచ్చలవిడిగా. కాబట్టి ఎందుకంటే అతను సరిగా ఉంటే కదా, రాజు సరిగా ఉంటే దేశం కూడా సరిగానే ఉంటుంది. కనుక అతను సరిగా లేడు, కనుక విచ్చలవిడైపోయింది దేశం అంతా కూడా. అలా చెడిపోయింది. కనుక అలాంటి భయంకరమైన స్థితికి వచ్చేసారు. ఇంకా ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఇంకా ఎలాంటి భయంకరమైన పరిస్థితి అంటే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 4, 5 వచనాలు చూడండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 4, 5. దేశమందు బీదలను మింగివేయును, దరిద్రను మాపివేయును కోరువార్లారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగతాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లును విశ్రాంతి దినము ఎప్పుడు గతించి మనం చెప్పుకొని వాళ్ళారా, దరిద్రను వెండి కొన్నట్లు పాదరక్షకులిచ్చి భేదవాన్ని కొన్నట్లు తచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండి, విశ్రాంతి దినం ఎప్పుడైపోవునని చెప్పుకొని వాళ్ళ ఈ మాట ఆలకించుడి. చూసారా? ఎక్కడో మనం చూసామంటే చెప్పండి, యెరొబెయాము టైంలో పేదలకు దరిద్రులకు ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది, నీతిమంతులకు అన్యాయం జరుగుతూ ఉంది. కనుక పాపం విస్తరించింది. కనుక ఇవన్నీ దేవుడు చూసి నేను దాన్ని తప్పకుండా శిక్షిస్తాను, దీన్ని ఇశ్రాయేలు శిక్షిస్తాను. కాబట్టి ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు, ఘోరమైన కార్యాలు జరుగుతూ ఉంటే రాజు అనేవాడు సరిచేయాలి కదా. సరిచేయకపోగా ఉన్నందుకు అని దేవుడు ఆమోసు నువ్వు రా అని చెప్పేసి పశువులు కాసేవాడిని, మేడు పండ్లు లేనివాడిని పిలిచి నా ప్రవచనం చెప్పని చెప్పి పంపిస్తున్నాడు. నిజంగా ఆమోసు ఎంత ధైర్యం చూడండి. కనుక పశువులు కాసేవాడు పోయి రాజు చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి. అందుకు ఎన్నోసార్లు చెప్పాను, ప్రవక్త ప్లేస్ చాలా కష్టం, ప్రవక్తగా చేయటం చాలా కష్టం. అంటే దేవుడు చెప్పింది చెప్పాలి సూటిగా. ఈ యాజకత్వం చేయటం చాలా ఈజీ. మందిరంలో కూర్చుని యాజకత్వం అంటే అన్ని అర్పణలు, బళ్ళు అన్ని వస్తా ఉంటే మంచిగా తినవచ్చు, తాగొచ్చు, దోంబేసి కూర్చోవచ్చు. యాజకత్వం చాలా సింపుల్ అన్నమాట, చేయటం చాలా ఈజీ, కష్టమేం కాదు. ప్రవక్త పని చేయాలంటే దేవుడు ఏం చెప్పాడు, అది పోయేది ఖచ్చితంగా నువ్వు సస్తావని చెప్పాలి. వాడు ఊరుకుంటే ఎదుర్కొన్నవాడు వీడిని చంపేటాడు ముందు మొట్టమొదట. అందుకే ఇరిమియా ప్రవక్త ఏమంటాడు, అయ్యా నేను బాలుడును, నేను పోలేను, కాబట్టి నన్ను వద్దంటాడు. కారణం ఏంటి? ప్రవక్త పని చాలా కష్టం. అందుకే మోషే కూడా ప్రవక్తే. మోషే కూడా ఏమన్నాడు, నేను నోటి మాంద్యము ఇంకెవరన్నా చూసుకోదేమన్నాడు. లేదు నువ్వే కావాలి నాకు అన్నాడు. ఆయనకి అర్థం ఏంటంటే ప్రవక్త పని చాలా కష్టమైంది. ఇప్పుడు ప్రవక్త పని ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఒక పశువులు కాసేవాడు, మేడు పండ్లు ఏరేవాడు దేవుడు పిలిచి వస్తున్నాడు, ధైర్యంతో వెళుతున్నాడు, చెప్తున్నాడు. కాబట్టి దేశంలో అక్రమము, అన్యాయము విస్తరించింది, వ్యభిచారం విస్తరించింది, దరిద్రం తొక్కివేస్తున్నారు, నీతి మంతులకు స్థానం లేకుండా పోతుంది. అంత మాత్రమే కాదు, ఇంకేం జరిగిందంటే అక్కడ వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే ఇంకో మాట కూడా చెప్పాడు. చూడండి, దేన్ని ఆశ్రయించారంటే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము చూడండి 5వ వచనం, 4, 5 వచనాలు. ఆమోసు గ్రంథం ఇవన్నీ కూడా యెరొబెయాము టైంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4, 5 వచనాలు చదువుదాము. ఇశ్రాయేలు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు, బేతేలును ఆశ్రయింపకుడి చాలు. కనుక ఆ గిల్గాల్లో ప్రవేశింపుడి, బేర్షెబాకు ఎల్లుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరిను ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు అని యేసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయను.
వీళ్ళు దేన్ని ఆశ్రయించారంట? అందరు చెప్పండి, దేన్ని ఆశ్రయించారు? బేతేలను ఆశ్రయించారు. ఇప్పుడు దేవుడు అంటాడు బేతేలను ఆశ్రయించవద్దు. బేతేలను ఆశ్రయించడం అంటే మనకేం గుర్తు కావాలి వెంటనే? బేతేలు ఏం పెట్టాడు? వెరీ గుడ్. మొదటి యెరోబాము అనేవాడు దానిలో ఒకటి, బేతేల్లో ఒకటి ఏం పెట్టాడు? 2 దూడలు పెట్టాడు. ఆ దూడలను ఆశ్రయిస్తున్నారు. మాకు బేతేల్లో మాకు దూడ ఉంది అని ఆశ్రయిస్తానికి దేవుడు అన్నాడు మీరు బయలు ఆశ్రయించారంటే చస్తారు కనుక బేతేలను ఆశ్రయించవు. దేవుని ఆశ్రయించాలంట, యెహోవాను ఆశ్రయించాడు, అప్పుడు మీరు బతుకుతారు. ఎందుకంటే ఇప్పుడు బేతేలు మీద అగ్ని వేయబోతున్నాను. చూసారా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే ఇవన్నీ కూడా యెరోబాము టైంలో ఆమోసు ప్రవక్త అంటే మేడి పండ్లు ఏరేటువంటి వాడు, గొర్రెలు కాసేవాడు ఎంతో ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉంటే ఏం చేయాలి? యెరోబాము సరి చేసుకోవాలి కదా. కనుక క్షమించండి, యెరోబాము సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోలేదు. ఇంకేమన్నాడంటే నువ్వు కనుక మారకపోతే, రాజుతో నువ్వు కనుక మారకపోతే ఇప్పుడు ఖడ్గం మొట్టమొదటి నీ మీద పడిద్ది, నీ ఇంటి మీద పడిద్ది. ఎవరింటి మీద? యెరోబాము యొక్క ఇంటి మీద. వీళ్ళు ధైర్యంగా చెప్తున్నాడు. చూడండి, ఆ మాట కూడా ఆమోసు గ్రంథం కొన్ని నేను చెప్తాను, ఇవన్నీ మీరు చదవని తర్వాత. 7వ అధ్యాయం 9వ వచనం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి నువ్వు కనుక మార్పు చెందకపోతే సరి ఏమంటారు చూడండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి ఆమోసు 7:9 చదవండి. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్న స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలు ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీదే పడుదును. ప్రవక్తలు చెబుతాడు ఆమోసు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు ఆ ఖడ్గం పట్టుకుని యెరోబాము ఇంటి మీద పడతాడు. దేశంలో మొట్టమొదటి నీ మీద పడతాం, నువ్వే రాజువి, నువ్వు చెడిపోయావు, దేశం చెడగొట్టావు కాబట్టి ఖడ్గం వచ్చి మొట్టమొదటి నేను చంపేస్తుంది నీ కుటుంబీకులని, నీ ఇంటి మీద పడుతుందని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రవక్తలు చెప్పాలంటే. అందుకే ఆ సమయాలు కూడా మందిరంలో రాత్రి దేవుడు మాట్లాడాడు సమయాలతో. పొద్దున ఏలి వచ్చి ఏం మాట్లాడాడు దేవుడు అంటే ఏం చేశాడు సమయాలు? మొట్టమొదట భయపడి ఏమి లేదు అని తప్పించుకుని తిరిగాడు. కుదరదు మళ్ళీ చెప్పాల్సిందని పిలిస్తే అప్పుడు చెప్పాడు నువ్వు నీ పిల్లలు సస్తారంటని. ఎంత సింపుల్గా చెప్పేశాడు తెలుసా? మీరు యుద్ధానికి పోతారు, నీ పిల్లలు ఏమైపోతారు? మందిరంలో యాజకత్వంలో ఉండి వచ్చిన వాళ్ళతో పాపం చేస్తున్నారు, తెచ్చినటువంటి అర్పణలన్నీ కూడా లాగేసుకుంటున్నారు దశమ భాగాలు, కనుక నీ పిల్లలు చెడిపోయారని చెప్పమన్నాడు దేవుడు అని చెప్పేసి అప్పుడు చెప్పాడు. రెండోసారి అంటే సమయాలు కూడా మొట్టమొదటి ఏమని చెప్పాలంటే ఏలితో భయం. కాబట్టి ఎలా చెప్పాలి? దేవుడు చెప్పింది చెప్పాలి. ఇప్పుడు ఆమోసు కూడా చెప్తున్నాడు. కనుక ఆమోసు మేడి పండ్లు లేరేవాడే, గొర్రెలు కాసేవాడే. దేవుడు చెప్పాడు ఇప్పుడు కథ ఎవరి మీద రాబోతుంది? యెరోబాము ఇంటి మీద పడబోతుంది. ఎంత ధైర్యం ఉండాలి ఆమోస్కి? వెళ్ళి చెప్పాడు. అంత మాత్రమే. ఇంకేం చెప్పాడంటే భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత మీరంతా చెరలో కూడా పోతాడని చెప్పాడు. ఆమరు కూడా చూడండి ఆమోసు గ్రంథం. మీరు చెరకు కూడా వెళ్ళిపోతారు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఏం చెప్పాడంటే మీరు భవిష్యత్తులో మిమ్మల్ని చెరలో కూడా దేవుడు తీసుకెళ్ళిపోతాడు అని భవిష్యత్తు ప్రవచనం కూడా చెప్పాడు. అందరం కలిసి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని చెరగని పోదునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన పేరు సైన్యములకు యెహోవా. ఎందుకంట? పైన చదవండి, పైన 25-26 వచనాలు. ఇశ్రాయేలులారా, అరణ్యము 40 సంవత్సరాలు మీరు నాకు బలులు నైవేద్యంలాగా అర్పించదా. 26 మీరు మీ దేవతైన మొలేక్ గుడారము మీరు పెట్టుకున్న విగ్రహ పీఠములను మీరు మోసుకొని వచ్చిద్దరా. కాబట్టి ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు నేను మేము దమస్కు అవతలి చెర తీసుకొని పోతాను. దమస్కు దేనికి రాజధాని అని చెప్పాము? చెప్పండి, దేనికి? సిరియాస్. ఇప్పుడు కూడా అదే కనుక. డెమస్కస్ ఇప్పుడు కూడా అదే కనుక. అప్పుడు కూడా అదే కనుక. దమస్క్ అవతల కంటే అష్షూరు వారి చెరలోకి వెళ్తానే ప్రవచనము ఇప్పుడే చెప్తున్నాడు. కనుక ఇంకెప్పుడు ఇది ఎన్నో రాజు అని చెప్పాము? ఈయన 13వ రాజు కదా. 19వ రాజు తర్వాత చెరలోకి పోయారు. అంటే ఇన్ని సంవత్సరాల ముందే దేవుడు చెప్పిస్తున్నాడు మీరు మార్పు చెందాలి, లేకుంటే భవిష్యత్తులో మీకే చెర ఉంది. అష్షూరు అంటే అదే పట్టణము కనుక దమస్కు అవతలకి మిమ్మల్ని తీసుకెళ్తారు, చెరలోకి వెళ్ళిపోతారనే సంగతి కూడా ఆమోస్ ప్రవక్తలు చెప్పాడు. మరి ఇన్ని సంగతులు చెప్తా ఉంటే ఇప్పుడు యెరోబాము ఏం చేయాలి చెప్పండి? కనుక ఏమని చెప్పాడు? దేశంలో ఏమీ లేదు, అక్రమం, నీతిమంతులు స్థానం లేదు, బీదలు అణగదొక్కుతున్నారు, దరిద్రులోట్లో మన్ను కొడుతున్నారు, వ్యభిచారం, తండ్రి కుమారుడు ఒకటే కలిసి ఒకదానితో ఉంటున్నారు. ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు దేశమంతా పాడైపోయింది. విగ్రహాలతో నింపబడ్డారు. మీరు బేతేలను ఆశ్రయించారు, దాన్ని మీదకి ఏమైపోతున్నాను?
అగ్ని వేయబోతున్నాను, బేతలు ఆశ్రయించవద్దు, నన్ను ఆశ్రయించండి అని ఎన్నో సంగతులు చెప్పాడు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ అమ్మజ్జి అనేటువంటి ఒకడు పోయి ఇవన్నీ కూడా విన్నాడు. ఎవరు చెప్పినవి? ఆమోస్ చెప్పిన మాటలన్నీ మీరు ఏం చేస్తున్నారు చూడండి. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 10వ వచనం నుండి. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం 10 నుంచి చదువుదాం. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజు అయిన యెరోబోమునకు వర్తమానము పంపి. అమజ్య అనేవాడు అక్కడ యాజకుడు అన్నమాట. ఎక్కడ యాజకుడు? బేతేలు అంటే దేనికి? బేతేలు అంటే దేవుని మందిరం కాదు, దాని అర్థం. ఇప్పుడు ఈ బేతేలు ఎక్కడ? బేతేలు యెరోబోము టైంలో ఉన్న బేతేలు కనుక. అంటే అక్కడ ఏముంది? దూడలు. అది గుర్తుపెట్టుకోవాలి. బేతేలు అనగానే ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు ఈ రాజుల టైంలో ఇశ్రాయేల్ బేతేలు అనగానే ఈ 10 గోత్రాల పరిపాలించిన కాలం ఏం గుర్తుకోవాలి మనకి? అక్కడ ఏముందని అర్థం మనకు? బేతేలు అంటే 2 దూడలను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ దానికి యాజకుడు ఈయన. దేనికి యాజకుడు? ఆ దూడలకి యాజకుడు అన్నమాట. కానీ అక్కడ ఆ అమజ్య ఏమంటున్నాడు చూడండి. అమజ్య ఇశ్రాయేలు రాజు యెరోబోమునకు వర్తమానము పంపి ఇశ్రాయేల్ మధ్య ఆమోసుని మీద కుట్ర చేయుచున్నాడు. చూసారా? ఈ యాజకుడు పోయి ఈ యొక్క బేతేలు అనేటువంటి దూడలకు దూపం వేసేటువంటి యాజకుడు వర్తమానం ఎవరు పంపించాడు? రాజుకు పంపించాడు. ఏమని పంపిస్తాడు వర్తమానం చెప్పండి? నీ మీద ఏం చేస్తాడు? ఆమోసు కుట్ర చేస్తున్నాడు, మీరంతా చెరలకు పోతారని చెప్తున్నాడు, దేశం పాడైపోని చెప్తున్నాడు, కాబట్టి చూసుకో అని చెప్పేసి యెరోబోము పంపించాడు. చూడేమో ఏం జరిగిందంట. ఇంకేమంటాడు? కుట్ర చేస్తున్నాడు. 11వ వచనం. యెరోబోము ఖడ్గం మీద చచ్చుననియు ఇశ్రాయేలు తమ దేశం విడిచి చెరలోనికి పోవుదని ప్రకటించున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదని తెలియజేసాను. చూసారా? 12 కూడా. మరి అమజ్య ఆమోసు ఇట్లను దీర్ఘదర్శి తప్పించుకొని యోధ దేశం పారిపోము, అచ్చటిని భత్యము సంపాదించుకుని అచ్చటిని నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలములు రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. చూసారా? 2 ఇద్దరు చెప్పాడు. రాజుకేమో ఈ సంగతాన్ని పంపించాడు. రాజా వాడు నీ మీద కుట్ర చేస్తున్నాడు ఆమోస్ అనేవాడు, కానీ చెరలో పోతామంట మనము, కాబట్టి నీ మీద ఖడ్గం పడుతుందంట, సస్తావంట అని రాజు చెప్పాడు. మళ్ళీ వచ్చి ఈ ప్రవక్త ఏం చేస్తాడంటే, ఎందుకయ్యా ఆమోస్ అనవసరం, యోధ దేశాన్ని పారిపో, ఇది షోమ్రోన్ పట్టణము, రాజు ప్రతి స్థలాలు, ఇక్కడ నీ వార్తలు చెప్పొద్దు. మనం కూడా సువార్త అయితే ఏం చేస్తారు చెప్పండి? సువార్త పోతే ఇక్కడ మాకు చెప్పొద్దు, వెళ్ళిపోండి అంట. చూడండి ఇప్పుడు ఆ టైపులో ప్రవర్తిస్తున్నాడు. ఎవరు? ఈయన కూడా. ఇక్కడ ఏం చెప్తావా? ఇది రాజు పట్టణం కనుక రాజు ఉన్నటువంటి స్థలాలు, కాబట్టి నీ వార్త ఇక్కడ ప్రకటించొద్దు. నువ్వు పారిపోతే యోధ దేశంలో బతుకుతావు, అక్కడే బతుకు అని చెప్తా ఉంటే ఆయన ఏమంటున్నాడు? నేను ప్రవక్తను కాదు, ధైర్యం రావటానికి దేవుడు పిలిస్తేనే వచ్చాను అని చెప్తున్నాడు. చూడండి ఇప్పుడు చదవండి 14 వచనం. పారిపోమంటే అమజ్య ఏమంటున్నాడు? పారిపో అని చెప్తా ఉంటే ప్రకటన చేయకూడదు అంటే ఏమంటున్నాడు? 14. అందుకు ఆమోసు అమజ్య దిట్లను, నేను ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క శిష్యుడను కాను, కానీ పశువుల కాపరినై మేడు పండ్లు ఏరుకొని చుండగా నా మందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలును గురించి ప్రవచింపకూడదని ఇస్సాకు సంతతి వారిని గురించి మాట జారి పెట్టుకో నీవు ఆజ్ఞయిస్తున్నావే. ఈ 17. యెహోవా సెలవిచ్చిందేమనగా, నీ భార్య పట్టణం మంది వేశ్యగును, నీ కుమారులు ఖడ్గం చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపడును, నీ అపవిత్రమైన దేశం చత్తువు. అవశ్యము ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరగొనబడుదురు. మళ్ళీ ఏం చెప్తాడు చూడండి. భయపడినట్టుంది ఆమోసు. నేనేంటి భయపడినయ్యా, దేవుడు నన్ను పిలిచాడు, నేను గొర్రెలు కాపర్నే, ఏర్పడలేరు, దేవుడు నన్ను పిలిస్తే వచ్చాను, నువ్వు చెప్పదని ఎట్లా చెప్తావు? ప్రవచనం నేను చెప్తాను. చూడు నీ భార్య కూడా వేస్ట్ అవుతుందని చెప్పించావు. ఫైనల్గా మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరంతా ఏమవుతారు? భవిష్యత్తులో చెరలోకి పోతారు. చూసారా? అంటే దేవుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా ఆమోసు ప్రకటించాడు. అంటే యెరోబోము టైంలో దేశము ఎంతగా పాడైపోయిన సంగతానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్పాను. మీరు వెళ్ళిన తర్వాత చదవండి. ఆమోసు గ్రంథం అంతా జరిగిన సంగతులన్నీ ఎవరి టైంలో? యెరోబోము టైంలోని. చెప్పింది ఎవరు? వెళ్ళి ఆమోస్. కనుక ఆయన ప్రవక్త కాదు, కానీ ప్రవక్తలు ఎక్కడని చెప్తాం, కానీ అతని వెళ్ళి చెప్పాడు ఇవన్నీ కూడా. ఆమోస్ ఒక్కడే కాదు, ఇంకా ప్రవక్త ఇంకా ఉన్నారు టైంలో ప్రవక్తలు. కనుక యెరోబోము టైంలో ఆమోసు ఒక ప్రవక్త అయితే, రెండో ప్రవక్త హోషేయ కూడా ఉంటాడు. ఒకటి ఆమోస్ అయితే, ఆమోసు కూడా హోషేయ కూడా ఇతని టైంలోనే ఉంటాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం తీయండి. హోషేయ ఇతని టైంలో ప్రవక్తలు. రెండో ప్రవక్తగా హోషేయ కూడా మాట్లాడతాడు. ఎవరి టైంలో? యెరోబోము 2 ఇతని టైంలోనే ఆయన కూడా మాట్లాడతాడు. హోషేయ గ్రంథం
ఇంతకుముందు కూడా చెప్పా, మీరు కనుక ఈ రాజుల చేతి తిన్నారనుకోండి, ఈ ప్రవక్తలందరూ వాటి టైంలోనే వస్తారని చెప్పా. బైబిల్ అంతా మనకు పూర్తిగా అర్థమవుతుందని. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి, హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము అందరం కలిసి చదవండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల దినముల్లోను యెహోయాషు కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలు రాజుల దినముల్లోను బేరి కుమారుడు హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఎవరెవరి టైంలో? ఇక్కడ యోధాల రాజులు ఎవరంట? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. అక్కడ యోధా రాజులు కనుక వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ఎవరంట రాజు? చెప్పండి. ఇశ్రాయేల్లో యెహోయాషు కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలు రాజు కనుక. అంటే ఇశ్రాయేలు రాజు ఎవరు? యెరోబాము. ఇక్కడేమో యెరోబాము, ఇక్కడేమో ఉజ్జియా, యోతాము, ఆహాజుల టైంలో హోషేయకు ప్రత్యక్షమైన వాక్కు. అంటే ఇప్పుడు హోషేయ గ్రంథం కూడా ఏ టైంలో జరిగింది? యెరోబాము 2. అది కూడా గుర్తుపెట్టాలి. ఇప్పుడు హోషేయ గ్రంథం నేను టచ్ చేయను కనుక చాలా సంగతులు ఉన్నాయి కాబట్టి అది చెప్తే రాతంతా పడుతుంది. కాబట్టి మీరే చదవండి. అంటే ఈ జరిగే సంభవాలన్నీ కూడా హోషేయ గ్రంథంలో కూడా యెరోబాము 2 టైంలోనే. అంటే ఉదాహరణగా ఈ మొదటిది చూసామంటే ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటాడు. ఎవరితో? హోషేయతో. కనుక చేసుకుని వాళ్ళ పిల్లలు కనుమరమంటాడు. వాళ్ళకి పాట నేర్పించాలి ఇశ్రాయేలు ప్రజలకు. అట్లా వీళ్ళు కూడా వ్యభిచారము, జారత్వము, పాపము ఇవన్నీ కూడా హోషేయ గ్రంథంలో ఎక్కువ సార్లు చెప్పబడ్డాయి. అంటే అర్థం ఏంటి? దేశమంతా అలాగ ఉంది అని చెప్పడానికి అనేకమైన సంగతులు. కనుక ఈ యొక్క హోషేయ గ్రంథం కూడా ఆ టైంలోనే చెప్పబడిందిగా మనకి అర్థమవుతుంది. ఉదాహరణ చూడండి, వాళ్ళు ఎట్లయిపోయారంటే ఆ ప్రజలు. హోషేయ అంటాడు ఒక మాట, దేశం ఎట్లా ఉందంటే 4వ అధ్యాయం హోషేయ 1వ అధ్యాయంలో వ్యభిచారం గురించి చెప్పాడు. వాళ్ళు వ్యభిచారం ఉన్నారు కాబట్టి నువ్వు ఒక వేషని పెళ్లి చేసుకోమన్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయం హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం, మొదటి 2 వచనాలు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట యెహోవా చూచి దేశ నివాసులతో వ్యాజ్యము. ఆ దేశంలో ఏమి లేదంట? సత్యము లేదు, కనికరము లేదు, దేవుని జ్ఞానము లేదు. మరి ఏముంది దేశంలో? 2వ వచనం ఏముందంట? అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధమాడుట, హత్య చేయుట, దొంగిలించుట, వ్యభిచరించుట వాడుకయ్యను. జనులు కర్ణం వేసేదరు, మానక నరహత్య చేసేదరు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్న దేశంలో. ఆ కింద మనం గమనించామంటే ఇంకా అలా చేసి వాళ్ళ స్థాయి ఎలాగైపోయిందంటే వాళ్ళ స్థితి 7వ వచనం, 6-7 వచనాలు. 6-7 నా జనులు జ్ఞానం లేని వారు నశించున్నారు. నీవు జ్ఞానం విసర్జించున్నావు గనుక నాకు యాజుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. 7వ వచనం తమకు కలిగిన కలిమి కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరు గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలన వారు కోరుదురు. తర్వాత ఆ కింద వచనం 10-11 వారి భోజనము వారి యెహోవాను లక్ష్యపెట్ట మానిరు గనుక వారి భోజనం చేసిన తృప్తి పొందకందరు, వ్యభిచారం చేసిన అభివృద్ధి పొందకందరు. వ్యభిచారకులు చేటు చేతను, ద్రాక్షత పానము చేతను, మద్యపానము చేతను వారి మతి చెడిరి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు దేశంలో సత్యము లేదు, కనికరము లేదు, దేవుని జ్ఞానం లేదు, అబద్ధము, అబద్ధ సాక్ష్యము, హత్య, దొంగతనము, వ్యభిచరించుట ఇవన్నీ వాడికైపోయినాయి. సేమ్ ఆమోస్ రిపీట్ చేసి చెప్తా ఉన్నాడు. ఆమోస్ టైంలో అదే కదా ఉంది. కనుక ఆమోస్ కూడా ఆ నీతిమంతులకు స్థానము లేకుండా బేద నోట్లో మన్ను కొడుతూ కనుక అన్యాయము, అక్రమము కనుక ఒకడి తండ్రి కుమారుడు ఒకదాన్ని కోరటము ఏమై చెప్పాడు. సేమ్ అది రిపీట్ చేస్తాడు. అర్థం ఏంటి? దేశము అలాగే ఉంది. కాబట్టి హోషేయ కూడా వచ్చి అదే సంగతులు చెప్తా ఉన్నాడు. ఎవరికి? యెరోబాముకి. కాబట్టి అంటే హోషేయ ప్రవక్త కూడా చెప్పండి ఎవరి టైంలో ఉన్నట్లు? యెరోబాము. అంటే హోషేయ గ్రంథం అంతా కూడా చదువుతున్నప్పుడు మనకి ఎవరు ఉండాలి మైండ్లో? యెరోబాము రాజు అని గుర్తుపెట్టుకోవాలి. ఆమోస్ చదువుతున్నప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోవాలి? యెరోబామును గుర్తుపెట్టుకుని ఆమోస్ గ్రంథం చదవండి, హోషేయ గ్రంథం చదవండి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నేను కొన్ని విషయాలు చెప్పాను ముఖ్యమైనవి. అంటే భవిష్యత్తులో దేవుడు వాళ్ళ శిక్ష రాకముందు భవిష్యత్తులో జరగబోయే సంగతులు చెప్పాడు. కొన్ని సంవత్సరాల ముందే ఎంత జాగ్రత్త పడాలి. ఇప్పుడు అపాయం వస్తుందంటే, ప్రమాదం వస్తుందని హెచ్చరిక వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పడం? వెంటనే దానికి జాగ్రత్త పడాలి. కనుక దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు తప్పును చూపిస్తా ఉన్నాడు, పాపం చూపిస్తా ఉన్నాడు దేశంలో. భవిష్యత్తులో శిక్ష కూడా చూపిస్తా ఉన్నాడు. కానీ వాళ్ళు ఏ మార్పు లేదు. కనుక అధికముగా
పాపం చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ ప్రవక్త కూడా మనం చూస్తాం. ఇంక ఈ ప్రవక్తే కాదు, యోనా ప్రవక్త కూడా యెరోబాము టైంలోనే ఉన్నాడు. చెప్పండి, యోనా ప్రవక్త కూడా ఎవరి టైం అంట? 2 రాజులు 14 అధ్యాయం. 3వ ప్రవక్తగా ఇతని టైంలో యోనా కూడా యెరోబాము 2లోనే మనకు కనబడతాడు. యోనా ప్రవక్త కూడా యోనా 2వ రాజులు 14 అధ్యాయం. అంటే ఇప్పుడు దాదాపుగా ఈ యెరోబాము 2 ప్రైమ్లు ఎంతమంది ప్రవక్తలు వచ్చారు చెప్పండి? 3. ఒకటి ఆమోసు, 2వది హోషే, 3వది యోనా కూడా. ఇప్పుడు చూద్దాం యోనా వచ్చి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే చూడండి. యోనా కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళ స్థితి ఎలా ఉందో. 2వ రాజులు 14 అధ్యాయం 23వ వచనం మనం చదివాం కదా, 23 నుంచి చదువుదాం. 2వ రాజులు 14 అధ్యాయము 23 చదవండి. యోధా రాజును యోవాషు కుమారుడు అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరం మందు ఇశ్రాయేలు రాజుని యెహోయాషు కుమారుడు యెరోబాము షోమ్రోన్లో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. చదవండి ఇప్పుడు 24 వచనం. ఇతడును ఇశ్రాయేలు వారి పాపం చేయడం కారకుడగు నెబాతు కుమారుడు యెరోబాము చేసిన పాపములు ఇడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. కాబట్టి ఏ యెరోబాము చేసినట్లంట? నెబాతు కుమారుడు మొదటి యెరోబాము చేసినట్లనే పాపాలు చేశాడు, పాపాలు జరిగించాడు. కాబట్టి ఇప్పుడు ప్రవక్త బయలుదేరాడు. 25వ వచనం 25వ వచనం. గైతే పేరు ఊడి వారిన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారిని సరిహద్దులు మరలా స్వాధీనము చేసుకొనెను. ఏలైన గలుపులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులు ఎవరును లేకపోయేది. యెహోవా ఇశ్రాయేలు వారి పొందిన బాధ ఘోరమైంది అనుకునేను. ఇశ్రాయేలుని పేరు ఆకాశం కింద నుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చుండెను గనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. యెరోబాము ఆరంభములో కొన్ని మంచి కార్యాలు చేశాడు, కొంతవరకు మంచిగానే ఉన్నాడు, కొంతవరకే. అందుకే దేవుడు ఏం చేశాడంటే యెరోబాము కొన్ని విజయాలు కూడా ఇచ్చాడు. విజయాలు ఏంటంటే యోనా ప్రవక్త టైంలో ఏం జరిగిందంటే అవి చెప్పబడలేదు కానీ వేరే గ్రంథాలు రాయబడ్డని చెప్పాడు. కానీ ఏం సంపాదన హమాదుకు పోయేటువంటి మార్గంలో ఆ సరిహద్దులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు పొందిన బాధ ఎలాంటిదంటే అది ఇశ్రాయేలుకి సహాయులు ఎవరు లేరు. 26వ వచనం. ఎలా అలుపులేమి గనులేమి ఇశ్రాయేలుకి సహాయులు ఎవరును లేకపోయారు. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైంది అనుకునేను. ఇశ్రాయేలు అని పేరు ఆకాశం కింద తుడిచివేయనని యెహోవా సెలవిచ్చిన యెహోయాషు కుమారుడు యెరోబాము వారిని రక్షించను. అంటే ఆరంభంలో యెరోబాము కొన్ని మంచి కార్యాలు చూశాడు కాబట్టి దేవుడు కొన్ని విజయాలు కూడా ఇచ్చాడు, కొన్ని విజయాలు ఇచ్చాడు ఆరంభంలో. అందుకే యెరోబాము ఒక రక్షకుడిలాగా ఇశ్రాయేలు పరిస్థితులను తప్పించాడు. అసలైతే ఇశ్రాయేలు పేరు ఆకాశము లేకుండా ఆకాశం కింద ఉండకుండా ఏం చేయాలంట? తుడిచివేయాలనుకున్నాడు. అలాంటి పరిస్థితులు ఇచ్చాడు దేవుడు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడంటే వాగ్దానము ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద ఉండకుండా తుడిచి వేను అంటే ఉంచుతారు. ఇప్పుడు హమాస్ వాళ్ళ ప్రతిజ్ఞ అని చెప్పండి. హమాస్ వాళ్ళ యొక్క టార్గెట్ ఏం తెలిసి యుద్ధం జరుగుతుంది కదా ఇశ్రాయేల్కి హమాస్ వాళ్ళకి. హమాస్ వాళ్ళ టార్గెట్ ఏంటి? యూదులు అసలు లేకుండా ఉండాలి ప్రపంచంలో, యూదులు అంతం చేయాలి మా టార్గెట్. కనుక యూదులు అంతం చేయాలనంట వాళ్ళు ఆ యొక్క టన్నెల్స్లో రాసుకున్నారంట. కనుక వాళ్ళ గోల్స్ ఉంటాయి కదా, ఎయిమ్స్. కనుక ఏం చేయాలంటే మా గోల్ ఏంటంటే ఫస్ట్ది ఇశ్రాయేళ్లు ప్రపంచంలో ఉండకుండా చేయాలి, అది మొదటిదంట. అది సాధ్యం అయ్యేదేనా? దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళు అన్ని తప్పులు చేసేవాడు ఏమంటున్నాడు? తుడిచివేయని యెహోవా సెలవిస్తున్నాడు. వాళ్ళు తుడిచివేయని నేను, నా ప్రజలు వాళ్ళు. దేవుడు ఎంత స్వచ్ఛంగా చెప్తున్నాడు. వాళ్ళు ఎంత పాడైపోయినా ఎంత చెడిపోయినా నేను వారిని ఏం చేస్తాను? బాగు చేసుకుంటా. ఒక దగ్గర రాబోతుంది, వాళ్ళంతా కొన్ని మౌనతలు వెలిగించబడతాయి. అందుకే పౌలు కూడా ఏమని ప్రార్థన చేసి చెప్పండి వాళ్ళ కోసం. ఇశ్రాయేలు నా హృదయాభిలాష, నా ఆశ ఏంటంటే వాళ్ళందరూ ఏం చేయాలంట? రక్షణ. రోమ 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందాలని నా హృదయాభిలాష నేను దేవుని చేయు ప్రార్థన ఉన్నదంటాడు. అంటే ఇంకేమంటాడు? ఇశ్రాయేలు వాగ్దానాలు, ధర్మశాస్త్రం, దత్తపుత్రం ఇవన్నీ వాళ్ళవి, ఇశ్రాయేలువి. అవన్నీ వాళ్ళవి, వాగ్దానాలు వాళ్ళవి, ధర్మశాస్త్రం వాళ్ళది. కనుక అవన్నీ వాళ్ళవి. అలాంటిది అంటాడు వాళ్ళ కోసము, దేహ సంబంధులైన సహోదరుల కోసము నేను క్రీస్తుని కూడా ఏమైపోతాను? వేరే శాపగ్రస్తుడిగా ఉంటాను. అంటే పౌలు తీర్మానం అంటే అర్థం ఏంటి? అందరూ రక్షణ పొందాలి, వాళ్ళు దేవునిలోకి రావాలనేది పౌలు యొక్క ఆశగా మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటాడంటే ఇశ్రాయేలు పేరు పూర్తిగా ఏం చేయను నేను? తుడిచివేయనని యెహోవా సెలవిస్తానంటే ఈ యెరోబాము ద్వారానే వధించిన వాళ్ళని రక్షించాడు. అంటే దేవుడు ఎంత మంచివాడంటే ఆ రోజు చేసిన వాగ్దానం ఈ రోజు వరకు కూడా కనుక ఇశ్రాయేలుని విడిచిపెట్టల. అందుకే ఇశ్రాయేలుని కాపాడేవాడు పునుకాడు
నిద్రపోడు. కాబట్టి వాళ్ళు టార్గెట్ పెట్టారు, కానీ హమాస్ వాళ్ళు ఎన్ని శాయశక్తిలో ప్రయత్నం చేసిన ఇశ్రాయేల్ రూపు మాపులేరు. ఇప్పుడు వాళ్ళ రూపు మాపగల తలుచుకుంటే, కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టే టార్గెట్ ఎవరంటే ఇశ్రాయేల్ అసలు హమాసే లేకుండా చేస్తామని. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల ఒత్తిడిని బట్టి ఏం చేశారంటే ఆ యుద్ధం వెనక జరుగుతున్నారన్నమాట. కనుక అమెరికా వీళ్ళంతా కూడా వాళ్ళ మీద ఫోర్స్ తీసుకొచ్చి మీరు యుద్ధం ఆపాలన్నందుకు కనుక కొన్ని కండిషన్ పెట్టి ఒక దినం రాబోతున్న భవిష్యత్తులో ఇశ్రాయేల్ ఒక్కటే ఏకాక అయ్యిద్ది, మిగతా దేశాలన్నీ ఏకమవుతాయి, ఇశ్రాయేల్ ఒక్కటే ఒకటి అయ్యిద్ది. అప్పుడు ఇశ్రాయేల్ పక్షం ఎవరుంటారు చెప్పండి? దేవుడే ఉంటాడు. అది జరగబోతుంది భవిష్యత్తులో. కనుక ఇప్పుడు కూడా ఇశ్రాయేల్కు ఎంతకని తెగిస్తారు వాళ్ళు ఏ దేశాలకి ఏం భయపడరు. కనుక భయపడేటువంటి మనుషులేం కాదు ఇశ్రాయేల్. కాబట్టి అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళ పేరు పూర్తిగా తుడిచివేయాలి. ఇది యెరొబాము ద్వారా రక్షించండి. అర్థం ఏంటంటే కొంతవరకు యెరొబాము కొన్ని కార్యాలు చేశాడు. కానీ చూడండి, ఆ కింద వచనం కూడా చూడండి, కొన్ని యుద్ధాలు గెలిచేట్టుగా మనం రాయబడింది. 28వ వచనం, 28 కూడా 2 రాజులు 14:28. యెరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాని అంతను గూర్చి, అతని పరాక్రమను గూర్చి, అతడు చేసిన యుద్ధమును గూర్చి, దమస్కు పట్టణమును, యోధావారు కలిగిన హమాతు పట్టణము, ఇశ్రాయేలు వరకు అతడు మరలా పట్టుకున్న సంగతిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడింది. కొన్ని పట్టుకున్నాడు, కొన్ని గెలిచాడు. కనుక యెరొబాము అనేవాడు మొత్తం ఎంతకాలం పరిపాలించాడు? 41 సంవత్సరాల్లో కొంచెంకాలం కొన్ని కార్యాలు చేశాడు దేవుడు. కనుక ఎందుకు చేశాడంటే ఇశ్రాయేలు పేరు తుడిచివేయకుండా ఉండాలి. దానికోసం యెరొబాముని వాడుకున్నాడు. కొంతకాలం రక్షించాడు కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 3వ ప్రవక్త ఎవరు చెప్పండి? ఇక్కడ యోనా కూడా యెరొబాము టైంలోనే మనకు కనబడుతున్నాడు. కనుక ఈయన కూడా ప్రకటించాడు. యోనా ఎక్కడ ప్రకటించాడు చెప్పండి? యోనా ఎక్కడ ప్రకటించాడు? నినే పట్టణానికి. కనుక నిజంగా అద్భుతంగా యోనా ప్రకటన ద్వారా ఆ రాజు మొదలుకు అల్పుల వరకు అంతా ఏమైపోయారంట? గోనె పట్ట కట్టుకుని పశువులకు కూడా నీళ్ళు వేయకూడదు, కనుక నీళ్ళు తాగకూడదు, మేత వేయకూడదు అని చెప్పి మొత్తం ఉపవాసం ప్రకటించారు. ఎంత మార్పు అంటే దేవుడు చూసి చేయాలనుకున్న కీడుని చేసే దేవుడు అద్భుతంగా ఆయనే పశ్చాత్తాపడి కీడు మానేశాడు. మార్పు అంటే అలా జరగాలి. కనుక అలాంటి మార్పు రావాలి దేవుడు క్షమించాలంటే. చూసారా ఆ మార్పు ఎవరిలో వచ్చిందంట? పై రాజు మొదలుకొని సామాన్యమైన మనుషుని వరకు, పశువులకు కూడా మేత వేయకుండా అందరు గోనెపట్టు కట్టుకుని ఆ బూడిదలో కూర్చుని కనుక వాళ్ళ పాపాల విషయం పశ్చాత్తాపడితే దేవుని హృదయం కరిగిపోయి పశ్చాత్తాపడి అయ్యో ఇలాంటి వాడిని సంహరించేది, ఇలా తప్పకుండా నీ వెంట దేవుడు తన స్థితిని మార్చేసుకున్నాడు, తన మనసు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడైతే మన పొరపాట్లు ఒప్పుకుంటామో వెంటనే దేవుడు ఏం చేస్తే ఎప్పుడైనా క్షమించాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇంత భయంగా చెడిపోయినా వాళ్ళ పేరు ఆకాశం కింద నేను తుడిచి వేయను అని యెరొబాము ద్వారా వాళ్ళు రక్షించాడు. కాబట్టి ఇక్కడ ప్రవక్త కూడా మనకు యెరొబాము కనబడుతున్నాడు. కాబట్టి యెరొబాము కూడా క్షమించండి, ఇక 3వ ప్రవక్త యోనా కూడా మనకు యెరొబాము టైంలోని. కాబట్టి అంటే యెరొబాము టైంలో దేవుడు 3 ప్రవక్తలు పంపించాడు. మొదటి ప్రవక్త ఆమోస్ వెళ్ళి ప్రకటన చేశాడు, రెండవది హోషేయ వెళ్ళి ప్రకటన చేశాడు, నెక్స్ట్ యోనా కూడా ప్రకటించాడు. కానీ యెరొబాము ఏమీ మారలేదు. వచ్చను అది చదివి ముగిద్దాం. 24 వచ్చను. ఏమైనా మార్పు చెందాడంటే మార్పు చెందల. ఎలా చనిపోయాడంటే అలాంటి పాపాలు చేస్తూనే. 2 రాజులు 14:24 చదవండి. ఇతడును అంటే యెరొబాము ఇశ్రాయేలు వారు పాపము చేయుట కారకుడగు నెబాతు కుమారుడైన యెరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాను. కనుక ఎంతమంది వెళ్ళి చెప్పలా, కనుక ఎంతమంది పోయినా ఎంతమంది ప్రవక్తలు చెప్పినా సరే వాళ్ళు మారలేదు, యెరొబాము మారలేదు. కనుక ఆ మొదటి యెరొబాము ఎలాగ చేశాడు పాపాలు, వాడిని అనుసరించాడు. ఒకసారి ఆలోచిస్తాం, నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ప్రతి రాజుకు ప్రవక్తలు చెప్పాడుగా ఇది మంచిది కాదని. ఏ రాజాన్ని మారాడా? అసలు ఏంటప్పుడు మనుషులు ఎట్లయిపోయారు. ఈ రోజు కూడా చూడండి, ఈ సంఘాల్లో కూడా ప్రతి ఆధారం వాక్యాన్ని వింటానే ఉంటాం. ఇది చేయకూడదంటే ఏం చేస్తాం? మళ్ళీ చేస్తున్న ప్రభావ క్షమించని చేస్తూనే ఉంటాం. మనిషి బుద్ధి స్వభావం ఎలాగంటే ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు కూడా అలాగ ఉంది. కనుక వద్దు అన్నది చేస్తూనే ఉంటాం. అది ఆదాం వచ్చిన నైజం మనకి. కనుక వద్దు అన్నది చేయటం అని నాకు అనిపిస్తాం. నిజంగా అది చెయ్యొద్దు అని ఎంతమంది ప్రవక్తలు చెప్పారు, నీకు వద్దన్నది ఎందుకు? ప్రతి రాజు కూడా మొదటి యెరొబామును అనుసరించారు. పోనీ తెలియక చేస్తున్నాడా? తెలియక కాదు, ప్రవక్తలు చెప్పారు, శిక్షలు కూడా చెప్పారు, అయినా సరే మారుతాయి కదా. ఏం మారలా, యెరొబాము కూడా ఏం మారకుండా అతని పాపాలు అనుసరించాడంటే చివరికి చనిపోయాడు. 29 వచనం 2 రాజులు 14:29 అందరం కలిసి చదివి ముగిస్తాం. 2 రాజులు 14 అధ్యాయము 29 వచనం చదవండి. యెరొబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతో కూడా నిద్రించి తర్వాత అతని కుమారుడు జకర్యా అతని మారుగా. కాబట్టి యెరొబాము పాపాలను అనుసరించి ఏమైపోయాడు? యెరొబాము పాపాలని పాటించి ఎవరు చనిపోయాడు. కనుక యెరొబాము 2 అన్నమాట. నెక్స్ట్
రాజు అయింది ఎవరంటే చెప్పండి, అతని యొక్క 4వ కుమారుడు. మొదటి కుమారుడు యాహాజ్, రెండవది యాష్, మూడవది ఇప్పుడు యెరోబోము, 4వది నెక్స్ట్ జకర్యా వస్తాడు. ఇప్పుడు జకర్యా నెక్స్ట్ రాజు అయ్యాడు. జకర్యా ఎలా పరిపాలన చేశాడు అనే సంగతులు వచ్చే వారం ప్రభు చిత్తం అయితే జకర్యా గురించి మనము చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు నైట్ నేను బద్వేలు వెళ్ళాలి, రేపు మార్నింగ్ అక్కడ మరి డిస్ట్రిక్ట్ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. మరి కడప జిల్లా అంతా వస్తున్నారు, ప్రార్థన చేయండి. రేపు మార్నింగ్ 9:30 నుంచి 1 o'clock వరకు జిల్లా దైవ సేవకులు పెద్దలందరూ కూడా వస్తారు. కనుక మీరు రాత్రి నాకు 11 o'clock బస్సు కాబట్టి రేపు గడి జరిగే కూడికి కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. అందుకే కొంచెం త్వరగా ముగిస్తున్నాం ప్రార్థన. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే జకర్యా గురించి మనము ధ్యానం కలిగి ఉంటాం. 14వ రాజు జకర్యా గురించి వచ్చే వారం మనం చూస్తాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామపడే స్తోత్రాలు. ఈరోజు ప్రభా మరి యెరోబోము 2 యొక్క చరిత్ర మేము చూసాం ప్రభా. నిజంగా అతని టైంలో దేశం ఎంతగా విచ్చలవిడిగా చెడిపోయిందో కూడా ప్రభా మీరు తట్టుకోలేక రాబోయే శిక్షలు కూడా ప్రభా ఆమోస్ ద్వారా జరగబోయే భూకంపం కూడా ముందే తెలియజేశారు. అయినప్పటికీ కూడా ఆ ప్రజల్లో ప్రభా దేశంలో అవినీతి విస్తరించింది దేవా. మరి బీదల నోట్లో మన్ను కొట్టున్నారు, పేదలను అమ్మివేస్తున్నారు, అణగదొక్కుతున్నారు ప్రభా. న్యాయం లేదు తండ్రి. నరహత్య, వ్యభిచారము వాడుకయింది ప్రభా. దేశంలో అబద్ధ సాక్ష్యాలు, దొంగిలించుట, మరి అబద్ధం చెప్పటం, అబద్ధ సాక్ష్యాలు ప్రభా. దేశంలో సత్యము, జ్ఞానము, కనికరము, దేవుని యొక్క జ్ఞానం లేదు. అలాగూ యెరోబోము టైం అంతా చెడిపోయింది తండ్రి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆమోస్ వెళ్ళి ఒక పశువులు కాసేవాడిని పిలిచి ప్రభా, గొర్రెలు కాసేవాడిని పిలిచి ప్రభా మీరు వెళ్ళి పంపించారు తండ్రి. దర్శనం ద్వారా మాట్లాడారు. అతను ఏం భయపడకుండా ఎంతో స్పష్టంగా చెప్పాడు భవిష్యత్ సంగతులు. మీరు భవిష్యత్తులో మరి అవతలకి చెరకు కూడా పోతానని సంగతులు చెప్పనప్పుడు కూడా యెరోబోము చివరు తండ్రి కుక్క తన వాంతి తిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా బురదలో దూరినట్లుగా ఎన్ని చెప్పినప్పుడు కూడా ఆ పాత జీవితానికి, ఆ రోత జీవితానికి అలవాటు పడి ఆ బేతేలను ఆశ్రయించి మొదటి యెరోబోము పాపములు చేసి చనిపోయాడు తండ్రి. నిజంగా ఇది యెరోబోము యొక్క అంతం తండ్రి. ఈ దినం కూడా నిజంగా మా పరిస్థితులు కూడా ఎన్నోసార్లు ప్రభావ మేము ఏం చేయకూడదు అనుకుంటున్నాము అదే పాపం, అదే తప్పులు మా జీవితాల్లో పదే కనుక రొటీన్ అవుతూనే ఉంటుంది. మమ్మల్ని దయతో క్షమించండి. ఎంతో స్పష్టంగా ఈ రాజుల చరిత్రల ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మేము కూడా మా జీవితాన్ని చక్కబరుచుకోవాలి. మాకు కూడా తెలుసు పరలోకమందని తెలుసు, నరకమందని తెలుసు. ఇవన్నీ ఎరిగి కూడా ఎన్నోసార్లు ప్రభావం మేము పాపాన్ని విడలేకపోతున్నాం తండ్రి. ఎన్నోసార్లు చెడిపోతున్నాం, పడిపోతున్నాం, తప్పిపోతున్నాం, తొలగిపోతున్నాం. అయితే మనం క్షమించండి. కనికరము లేకుండా జీవిస్తున్నాం. సత్యమును ఎరిగి కూడా దాంట్లో సరిగా లేకుండా జీవిస్తున్నాం. దేవుని గురించిన జ్ఞానము లేకుండా జీవిస్తున్నాం ప్రభా. అలాగే దేశం ముందు ఆనాడు ఈనాడు కూడా మరి దేవుని బిడ్డలకు మేము అలా ఉండకూడదని ఎన్నో సంగతులు మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. విత్తమైన వాక్యాన్ని నిరిగడ్డి ముద్రించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని, భవిష్యత్ సేవ కూడా సిద్ధపరచమని వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి ప్రయాణంలో సహాయం చేయండి. రేపు ఉదయకాలం ఆడ జరిగే డిస్ట్రిక్ట్ ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఎంతో దీవెనకరంగా చేయమని వందన స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్ముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.